ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోష్యం అంటే ఆ కాలములో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత చెడు ఎంత చెప్తా వినండి. ఫిబ్రవరి నెల 16 తారీఖు 22 తారీఖు వరకు ఈ 8 రోజుల లోపల గురుబలం ఎట్లా, శనిబలం ఎట్లా, లాభం ఎంత, లుక్సాన్ ఎంత అంతా చెప్తా వినండి. చిలకమ్మ, మిథున రాశి వాళ్ళ శాస్త్రము, మిథున రాశి వాళ్ళ భవిష్యవాణి, మిథున రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ, మిథున రాశి వాళ్ళకి మహాలక్ష్మి, లక్ష్మిల లక్ష్మి, నడిసొచ్చే మహాలక్ష్మి. ఇలా నిజంగానే మీ ఇంటికి గన నడిచొచ్చే లక్ష్మి మీ ఇల్లు పాలు పెరుగు పొంగనట్టి పొంగాలనుకుంటే అమ్మవారు దర్శనం చేసుకొని లక్ష్మికి మంచిగా సేవ చేయాలి. లక్ష్మికి సేవ చేసి ఎంత జతనంగా పైసగా కూడపెట్టి మంచిగా ఇంటి లోపల ఎంత జతనంగా కూడపెడతారో, ఆపత్తొచ్చినా సంపత్తొచ్చినా మంచి వచ్చినా చెడు వచ్చినా ఏది వచ్చినా కానీ పైసా ఇంట్లో పెట్టిన పైసా అది ఉన్న పైసా తీసి ఖర్చు చేయవద్దు. ఉన్న పైసా అంతా ఖర్చు చేసుకుంటే రేపు సంపాదిస్తామో ఎట్లయితుందో ఏమవుతుందో అని ఈ మిథున రాశి వాళ్ళకి ఆలోచన చాలా బాగుంటుంది. పైసగా మంచిగా జతనంగా మంచిగా పెడతారు. కానీ మీరు అట్లా జతనంగా పెట్టాలనుకుంటున్నారో నిజంగానే మీ ఇంటి లోపల ఈ మహాలక్ష్మి గ్యారంటీగా కూడుతుంది. మీరు లక్షాధికారు కాదు, కోటేశ్వరులు కూడా అవుతారు. కానీ లక్ష్మికి జతనం చేసినా గదమని అనుకోవద్దు. లక్ష్మికి జతనం చేసి అంత కష్టపడాలి. కష్టపడింది అమ్మవారికి మనసు కరగాలంటే నీవు కష్టపడితే అమ్మ అంత లక్ష్మి పొంగిపిస్తుంది. నీవు కష్టపడకుండా తిని ఇంటికాడ పడుకొని చూద్దాంలే లేకపోతే రేపు లేకపోతే మళ్ళీ ఎల్లుండి చూస్తా అంటే ఒక్కరోజు పని ఆపిండంటే రేపు ఏదో ఒక అడ్డం వస్తుంది పని. రేపు మళ్ళీ ఎల్లుండి ఏదో ఒక అడ్డం వస్తాడు. మళ్ళీ ఏదో ఒకటి వచ్చి ఏదో పనికి పిలుచుకుపోతాడు, ఎక్కడో తోలుకపోతాడు. అన్నీ వారమంతా మునిగిపోతే ఉన్నదంతా ఆడ మొత్తం తిని కూర్చుంటే మళ్ళీ ఎట్లా అవుతుంది, ఆడ లక్ష్మి ఆడ కూడుతుంది, అస్సలే కూడదు. మీరు దీనికి జతనంగా ఏం చేయాలి? కష్టపడుతూనే ఉండాలి, లక్ష్మి జమ చేస్తూనే ఉండాలి, మీకు లక్ష్మి పొంగుతుంది. అది చాలా బాగుంటుంది. ఎవరికి? ఈ రాశి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. స్నేహబంధం చాలా మంచిగా కలిసి వస్తుంది. ఎవరైనా కానీ, స్త్రీ పురుషులు ఎవరైనా కానీ మీకు స్నేహము ఐస్కంతం అతికినట్టు అతుకుతుంది. వాళ్ళకు చాలా ప్రేమగా చూసుకుంటారు. ఒకసారి ఎవరికన్నా ఈ మిథున రాశి వాళ్ళు ఎవరికన్నా నమ్మిండంటే మనస్ఫూర్తిగా నమ్ముతారు. నమ్మిండంటే నమ్మినట్టే ఉంటారు. మధ్యన పోయి ఏదో గొంతు కోసినట్టు, ఏదో మోసం చేసినట్టు, ఏదో దగా చేసినట్టు, మధ్యన పోయి ఏదో బాయలు దొబ్బినట్టు పని చేయరు. మంచిగా నీట్గా ఎలా ఆపత వస్తే, సంపద వస్తే, మంచి వస్తే, చెడు వస్తే అన్నిటికీ మీరు చూసుకుంటారు. మంచి గుణవంతులు, మంచి తెలివి గలవాళ్ళు. ఈ మిథున రాశి వాళ్ళ దగ్గర ఒకటి ఏముందంటే మాత్రం కోపం రావద్దు. ఒకసారి చామన్నారంటే మళ్ళీ తిరిగి చూడరు. అక్కడి దిక్కు అస్సలు అక్కడ తిరిగి చూడరు. మీకు చాలా కోపం ఎక్కువ. పెద్దల సేవ చేయడం, 10 మందిలో కూర్చున్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడ ఉన్నా మంచిగా ఒక నీటిగా నడవడం, మాట మాట్లాడితే గంభీరంగా మాట్లాడడం, హుషారి మాటలు, చాల్బాజీ మాటలు లేకుండా నీట్గా మాట్లాడతారు. ఈ రాశి వాళ్ళకి నల్ల వస్త్రం, నల్ల బట్ట పడదు, ధరించవద్దు. జలాగండం, రథాగండం, బండి గండం, ఈ 3 గంటలు కూడా వెళ్ళిపోయినాయి. ఈ రాశి వాళ్ళకి గండాలు, చక్రాలు వెళ్ళిపోయినాయి. కానీ ఏమంటే ఈ రాశి వాళ్ళు కొంచెం ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఏమని ఆలోచిస్తున్నారు? ఈసారి నేను పైమెట్టు లెక్కేది ఉందా లేదా, ఈసారి నేను చేయి పెట్టింది నాకు అవుతుందా కాదా, అరకత్ బరకతలు ఎట్టు చూసినా ఎక్కడో పడ్డవాళ్ళు, ఎక్కడో ఉన్నవాళ్ళు, వాళ్ళు పైకొచ్చి ఏదో 10 రూపాయలు సంపాదిస్తుండ్రు, 4 రాళ్ళు సంపాదించి వెనక పెట్టుకొని రాజాలేక నడుస్తుండ్రు. మేము రాత్రి అనకుండా పగలనకుండా మస్తు కష్టం చేస్తున్నా కానీ రూపాయి వెనక జమ అవుతలేదు. జమ అయిన పైసా అది మంచిగా జమ చేసి పెడదామంటే ఎవరో ఒకడు వచ్చి 10 రూపాయలు అడిగి అది ఉన్నది గుడిగా తీసుకుపోతుండ్రు. ఉన్న పైసా గుడిగా పోతుంది, వచ్చే పైసా గుడిగా ఆగుతలేదు. మరి ఎట్లా ఈ జీవితం అని కొంచెం ఆలోచన, టెన్షన్ ఎక్కువ అయిపోతుంది. అది కాక ఇంటి లోపల లపడా జిగడ చాలా పెద్దగా అయిపోతుంది. పెద్దల మాట చిన్నలు వినకపోవడం, చిన్నల మాట పెద్దలు వినకపోవడం, ఎవరి మనసులో వాళ్ళు యమునా తీరం అన్నట్టు ఉన్నారు. మీకు ఒక మాట చెప్తా వినండి. మిథున రాశి వాళ్ళకి ఇంట్లో కొట్లాడా జగడా లపడా ఎందుకు అవుతుందంటే తెలివి లేని వాళ్ళు కొట్లాడుకుంటారు. తెలివి ఉండదు, ఆవేశం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఆవేశం ఎక్కువ ఉంటుంది. ఏమన్నా హాహం అంటే కోపం తాపం, నీదెంతారా నీదెంత.
నేను పొదగల లేసి పోయి కష్టం చేసి 10 రూపాయలు కాదు 100 రూపాయలు సంపాదించుకొని ఇంట్లో తెచ్చి పెడుతున్నా, నా కష్టం అంతా ఇంట్లో తింటున్నారా, నీదెంత పెద్ద సోద్యం రా అని పెద్దవాళ్ళు చెప్పడం. చిన్నవాళ్ళేం చెప్పడం, మేనమం తక్కువనా, మేము మస్తు చదువు నేర్చుకొని మేము మస్తు పని చేస్తున్నాం, మేము కూడా 10 రూపాయలు తీసుకొస్తున్నాం, మనం తక్కువనా, నీదెంత నీదింత. అదే ఈ మాటకు మాట పెరిగి పెద్ద కొట్లాడు చేసుకుంటున్నారు ఇంటి లోపల. ఇంట్లో కొట్లాడుకొని వాడు మీ ఇంట్లో కొట్లాడుకున్న తర్వాత పెద్ద కొట్లాడిన తర్వాత ఆజుబాజులో ఊకుంటారా? వాడు వచ్చి తొంగి చూస్తాడు, ఈడు వచ్చి ఇంటి ముందర నిలబడతాడు, వాడొచ్చి ఒక మాట మాట్లాడతాడు, వాడొచ్చి ఒక తిట్టు తింటాడు, వాడొచ్చి ఒక దెబ్బ కొడతాడు. మీ ఇంట్లో మీ ఇంట్లో ఎంత పెద్దవాళ్ళు, ఎంత పేరు సంపాదించుకున్న వాళ్ళు, మీ మంచి పేరు, పెద్దల పేరు మీరు పోగొడుకుతున్నారు కదరా అని అడ్డమైన మాటలు మాట్లాడతారు. ఎక్కడో అడ్డం పడ్డవాడు లేచి నీలిగి మాట్లాడతారు. ఏం చేస్తున్నారా, మీదంతా తప్పు చేస్తున్నారు, ఒప్పు చేస్తున్నారు, చూశారా? మీరు ఏదో మీ ఇంట్లో కొట్లాడి మీ చెవు ఏరోల చేతికి ఇచ్చినట్టు అవుతుంది, మీ జుట్టు వాళ్ళ చేతులు ఇచ్చినట్టు అవుతుంది, అయమే ప్రాణగండం, మీ అయమంతా ఏరోలకు జిక్కిపోతుంది. ఒక్కసారి కొట్లాడి చూడండి, మీ ఇంట్లో విషయాలన్నీ బయటికి పడతాయి. బయటపడిన తర్వాత పక్కకున్న వాళ్ళు ఏమనుకుంటారు, ఇలా కట్ట ఇట్లా నడుస్తుందా, ఇలా ఇంట్లో అట్లా అవుతుందా, ఇన్ని రోజులు నాకు ఇంట్లో సంగతి తెలవకపోయి ఇప్పుడు తెలుసు కదరా ఇంటి సంగతి అని పక్కకున్న వాళ్ళకి తెలుస్తుందని ఇంటి సంగతి. మీరు కొట్లాడుకుంటే ఇంటి సంగతి బయటపడుతుంది, నీ జుట్టు ఏరుల చేతులు జిక్కినట్టు అవుతుంది. అలా చేయకండి, చాలా తప్పు. అలా చేస్తే మీరు చాలా మోసపోతారు. అయమే ప్రాణగండం, ఎవరైనా కానీ అది కరెక్ట్ కాదు. ఒక్కటి మీరు ఆలోచించుకోవాలి, ఇంటి లోపల నీట్గా నడవాలి, చాలా మంచిగా నడవాలి, నిదానంగా నడవాలి, ఆవేశం ఉండవద్దు, కోపం ఉండవద్దు, తాపం ఉండవద్దు, ఉన్నమాట ఉన్నట్టే నడవాలి. మంచిగా నీటిగా నడిస్తే భగవంతుడు మీ పక్కన ఉంటాడు, మీకు మంచిగా నీటిగా నడిపిస్తాడు. ఇట్లా కొట్లాడ జగడ ఇచ్చినప్పుడు మన నోటికి ఏ మాట వస్తుంది, అడ్డమైన మాటలు వస్తాయి, చాలా చాండాల మాటలు వస్తాయి. అలా వచ్చిన తర్వాత భగవంతుడు ఇంటాడు అనుకుంటున్నారు, ఆ మాటలు పక్కకుండి అంటాడు, వీళ్ళకి కవరం ఎక్కువైంది, వీళ్ళకి మస్తీ ఎక్కువైంది, కొట్లాడుకొని ఏమన్నా సావనిమని ఆ భగవంతుడు పక్కకు జరిగి అవతల పోయినంటే ఆ తర్వాత ఇంటి గతి ఏమవుతుంది? రోసానికి కత్తి మింగిన వాడు కడుపు చీరిపోతుంది, ప్రాణం పోతుంది, ఆగమైపోతుంది ఇల్లు. అలా ఇంట్లో కొట్లాడుకొని కోపం తాపంతో నా ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మీరు ఎంతమంది చూస్తలేరు? ఎవరు అక్కడిక్కడ సంగతి తింటలేరా? ఇంట్లో కొట్లాడుకొని మాట మీద మాట కొట్లాడ జగడ పెట్టుకొని అవతలపై ఎన్ని ప్రాణాలు పోగొట్టుకుపోతున్నారు. అలా చేయకండి. రోసానికి ప్రాణం పోగొట్టుకుపోతే మళ్ళీ రాదు ప్రాణం. పుట్టేటప్పుడు ఒకటేసారి, పోయేటప్పుడు ఒకటిసారి ఉంటుంది. కానీ ఏదో మీరు మాటి కొట్లాడుకొని నా ప్రాణం పోతుంది, నేను సస్తా అన్న మాట నోటి ఎవరికి రావద్దు. కోపంతో కొట్లాడుకుంటున్నారు కదా, కోపంతో కొట్లాడుకున్న తర్వాత నేను బతుకుతా, నేను అండ్ల పోయి సస్తా, నేను అది వేసుకొని సస్తా, నేను అది తాగి సస్తామని ఆ మాట నోటికి రావద్దు. ఆ మాట నోటికి వచ్చిందంటే రేపటికి అది నిజమే అవుతుంది. అలా చేసుకోకండి ఎవరైనా కానీ. ఈ రాశి వాళ్ళకి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. వ్యవసాయం పని చేయాలి, 4 రాళ్ళు సంపాదించుకోవాలి, నలుగుట్ల పేరు తీయాలి, మనం ఒక్కొక్క మెట్టు లెక్కాలని చాలా అనుకుంటున్నారు కదా. ఇంటి మీద ఉన్న మహాదృష్టి, చాలా చెడ్డగా పడింది ఇంతవరకు. ఆ దృష్టి పడిన వలన కొన్ని రోజులు నష్టపోయారు, ఇప్పుడు కూడా నష్టపోతుండ్రు. చేపెట్టిన పని కలిసి వస్తలేదు. మీరు తొందరపడకండి, కొంచెం నిదానం చేయండి. ఒకసారి సాక్షాంగా ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని రండి. చూశారా, శ్రీశైల మల్లికార్జున స్వామి, ఆ స్వామివారి దర్శనం చేసుకుని రండి, మీకు అంత మంచి జరుగుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి. ఓం నమః శివాయ. 5 చాలా మంచిగా బలపడ్డాయి. ఈ మిథున రాశి వాళ్ళకి ఆదాయం 14, యాయం 2, రాజపూజ ఫలం 4, అవమానం 3. అంటే గురుబలం చాలా ఎక్కువలో ఉన్నాడు, శని బలం కొంచెం తక్కువలో ఉన్నది. ఇప్పుడు గురుబలం చాలా బాగుంది. తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచి కలిసి వస్తుంది. రాజయోగం బతికే యోగం టైం దగ్గరకు వచ్చింది, మంచి యోగం ఏం నడుస్తుంది. తొందరపడకండి, నిదానం చేయండి. దీనికన్నా మళ్ళీ మీరేమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం. ఓ